హాయ్ డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత కామెడీ చేసే రిపోర్ట్ మళ్ళీ వచ్చింది. హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్. ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్టు ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ప్రజలు ఎక్కువ సంతోషంగా గడుపుతున్నారు అనే విషయాలపై సర్వే చేసి ర్యాంకింగ్స్ ఇస్తుంటుంది దేశాలకి. ఈ రిపోర్టు మన దేశానికి ఎంత ర్యాంక్ ఇచ్చిందో తెలుసా? 118. మొత్తం 147 దేశాల్లో సర్వే చేస్తే మన దేశానికి ఇచ్చిన ర్యాంకు 118. గత సంవత్సరం ఇంకా దారుణం, 126 ర్యాంకు. అంటే ప్రపంచంలో ఉన్న 7 కోటి దేశాల్లో మనది ఒకటని చెప్పి ప్రతిసారి ఈ రిపోర్టు మొదలేసి పంపిస్తుంటుంది మనల్ని. కానీ ఈ రిపోర్టు మంచి కామెడీ ఎక్కడైతే చేస్తుంటుందంటే, యుద్ధాల్లో సర్వం కోల్పోయిన ఉక్రెయిన్, పాలస్తీనా ఇలాంటి దేశాలకి మనకంటే మంచి ర్యాంక్ కట్టబడతాయి. 1 కేజీ గోధుమ పిండి దొరికితే చాలరా బాబు చపాతీలు చేసుకుందాం అనుకునే పాకిస్తాన్కి, అదే పరిస్థితిలో ఉన్న శ్రీలంకకి, ఇలాంటి దేశాలకు కూడా మనకంటే మంచి ర్యాంకింగ్ ఇస్తూ ఉంటాయి. అంటే ఆ దేశాల్లో ఎంత దారిద్ర్యంలో ఉన్నా సరే వాళ్ళు సంతోషంగా ఉన్నారని మంచి సర్టిఫికేషన్ ఇస్తూ ఉంటుంది ఈ రిపోర్ట్. అసలు ఏంటి ఈ రిపోర్ట్ ఉద్దేశం? హ్యాపీనెస్ ఇండెక్స్ అన్నారని చెప్పి మంచి 4-5 జోకులు చెప్పి జనాలందరినీ హ్యాపీగా ఉంచుదాం అనుకుంటారో ఏమో. ఇదేం అల్లాటప్ప రిపోర్ట్ కాదండి. యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి కన్సర్న్లో రూపొందే రిపోర్ట్ ఇది. దీనికి కూడా కొన్ని నిర్దిష్టమైన విధి విధానాలు ఉన్నాయి. అంటే ప్రపంచంలో ప్రజలు సంతోషంగా ఎలా ఉంటారు అనేదానికి కొన్ని క్రైటీరియాలు రూపొందించుకొని దాని ప్రకారం వీళ్ళు సర్వే. నిజంగా సంతోషం అంటే ఏంటి అనే డెఫినేషన్లో ఐక్యరాజ్య సమితి రూపొందించి ఒక సర్వే చేస్తుందంటే నిజంగా ఇంట్రెస్టింగే. సంతోషం అంటే ఏంటని అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కదా, మనం కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనకు సమయం సరిపోదు, కానీ మన యూట్యూబ్ ఛానల్కి వచ్చేయండి, అక్కడ డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఇంత క్రైటీరియా ఫాలో అయినా కూడా మన ఇండియా విషయంలో ఎక్కడ వాళ్ళు మిస్ అవుతున్నారు అనే విషయం కూడా మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ ఫాలో ద కస్పా రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. యునైటెడ్ నేషన్స్ చేత రూపొందించబడిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ ఒకటి ఉంది. ఈ సంస్థ ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ని ప్రతిసారి పబ్లిష్ చేస్తుంది. వరల్డ్ పోల్ అనే సంస్థ డేటా కలెక్షన్ చేస్తే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన చాలామంది నిపుణులు దీని కింద పనిచేస్తారు. వీళ్ళంతా కలిసి ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తారు ప్రతి సంవత్సరం. ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ నిజంగా దేశాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనేదాన్ని ఎట్లా మెజర్ చేస్తారు? ఏ దేశంలో ప్రజలైనా సరే సంతోషంగా ఉండడానికి మొట్టమొదటి సూత్రం ఏంటంటే పెర్ క్యాపిటా జీడిపి. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ దేశం యొక్క ఉత్పాదకతను పెంచుతున్నారా లేదా అనేది. బాధ్యతాయుతమైన పౌరులు ఉంటే సంతోషకరమైన దేశం అవుతుంది. ఇదే మొదటి పాయింట్ వాళ్ళు తీసుకున్నది. రెండో పాయింట్కి వస్తే సోషల్ సపోర్ట్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే నీకు చెయ్యి అందించడానికి ఒక తోడు ఎవడైనా ఉన్నాడా లేడా అనే దాన్ని మెజర్ చేస్తుంది ఈ పాయింట్. ఈ పాయింట్లోనే ఇజ్రాయిల్, పాలస్తీనా, పాకిస్తాన్ కానీ ఉక్రెయిన్ కానీ ఈ దేశాలన్నింటిలో మంచి ర్యాంకింగ్ పొందడానికి కారణమైన పాయింట్ ఇది. ఎందుకంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నా కూడా ఐకమత్యంగా వాళ్ళని ఈ సమస్యల్ని ఎదుర్కొన్నారు, ఐకమత్యంగా కలిసికట్టుగా పోరాడుతున్నారు అని ఆ రిపోర్ట్లో అభివర్ణిస్తూ వాళ్ళకి ఎక్కువ పాయింట్లు ఇచ్చి మెరుగైన ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఇక థర్డ్ పాయింట్ విషయానికి వస్తే ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలు ఉన్నాయా లేదా, సుదీర్ఘకాలం ఆరోగ్యకరంగా ప్రజలు జీవిస్తున్నారా లేదా అనేది మూడో పాయింట్. ఇది మన దేశంలో ఎంతవరకు అందుబాటులో ఉందనేది మనకి తెలియాలి. ఇంకా నాలుగో పాయింట్కి వస్తే మన దేశం వెనకబడిన కారణం ఏంటంటే, అంటే ఈ రిపోర్ట్ ప్రకారం మనకి తక్కువ పాయింట్లు ఎందులో వచ్చాయంటే, ఫ్రీడమ్ టు టేక్ లైఫ్ డెసిషన్స్. అంటే జీవితానికి సంబంధించిన నిర్ణయాధికారం. అంటే చదువు, పెళ్ళి ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో, జీవితాన్ని డిసైడ్ చేసే ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాధికారం ఆ వ్యక్తి దగ్గరే ఉందా లేదా అనే విషయాన్ని పరిగణిస్తారు. ఇందులో భారతదేశానికి తక్కువ పాయింట్లు వచ్చిన క్రైటీరియన్ ఇది. నెక్స్ట్ పాయింట్కి వస్తే జనరాసిటీ. అంటే పలానా వ్యక్తి, అంటే సర్వేలో పాల్గొన్న వ్యక్తి ఆ ముందు నెల ఏ మేరకు దాన ధర్మాలు చేశాడు అనేది. అంటే దాన ధర్మాలు చేయడం అనేది కూడా సంతోషంగా ఉండడానికి ఒక కారణంగా పరిగణించింది యునైటెడ్ నేషన్స్. మంచి విషయం కదా. అదే కాకుండా కరప్షన్. ఆబ్వియస్లీ భారతదేశం వెనకబడి ఉంటుంది ఈ పాయింట్లో. సో ఇందులో చెప్పబడిన ఈ పాయింట్స్లో భారతదేశం కొన్ని విషయాల్లో తీవ్రంగానే వెనకబడింది. అయినంత మాత్రాన నిజంగా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న దేశాల వెనిజులా, పాలస్తీనా, పాకిస్తాన్, శ్రీలంక వీటికంటే నిజంగా సంతోషంగా లేమా భారతదేశంలో అనే పాయింట్ మనం తీసుకుంటే, ఈ రిపోర్ట్ ఎక్కడైతే వెనకబడింది అని చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే వాళ్ళు చేసే సర్వే
కేవలం 1000 మందితోనే చేస్తారు. అంటే 1000 మందిని ఇంటర్వ్యూ చేసి ఈ నిర్ధారణకు వచ్చేసారు భారతదేశంలో ప్రజలు సంతోషంగా లేరు అని. నిజంగా ఆ 1000 మంది ఎవరో? భారతదేశంలో సుమారు 650 పైన జిల్లాలు ఉన్నాయి. అంటే కనీసం ఒక్కొక్క జిల్లా నుంచి ఇద్దరికి కూడా సర్వే చేయలేదు. ఒక పూర్తి జిల్లా నుంచి 2 మనుషుల్ని కూడా సర్వే చేయకుండా పూర్తి భారతదేశంలో సంతోషం ఉందా లేదా అనేది డిసైడ్ చేయడం ఎంతవరకు సరైనదో మనమే ఆలోచించుకోవాలి. అంతేకాకుండా ఇదేదో ఆన్లైన్ సర్వే కూడా కాదు, పర్సన్ టు పర్సన్, అంటే ఇన్ పర్సన్ కూర్చొని ఎదురెదురుగా ముఖాముఖి చేసిన సర్వే ఇది. నిజంగా ఈ ఆక్స్ఫర్డ్ ఎక్స్పర్ట్లు, UN ప్రతినిధులు ఎంతమందితో ముఖాముఖి కూర్చొని ఈ సర్వే జరిపారో, ఆ 1000 మంది ఎవరో, వాళ్ళకి భారతదేశం పట్ల ఉన్న అభిప్రాయాలు ఏంటో అనేది మనెవరికి తెలియదు. కాబట్టి ఇలాంటి హ్యాపీనెస్ ఇండెక్స్లు నిజంగా మన సంతోషాన్ని డిసైడ్ చేస్తాయా అంటే ఖచ్చితంగా చెయ్యవు. కాకపోతే వాళ్ళు ఎంచుకున్న క్రైటీరియా ఏదైతే ఉందో, అయితే UN రూపొందించిన క్రైటీరియా ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దేశానికి కట్టుబడి, ఎవరి పనికి వాళ్ళు కట్టుబడి ఉత్పాదకతను పెంచుకుంటూ, జనరస్గా ఉంటూ, అంటే తోటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, తోటివాడికి ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి నేనున్నానని ముందుంటూ, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడుపుతూ, కరప్షన్ లేని ఒక సొసైటీని నిర్మించుకోవడమే ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ యొక్క లక్ష్యం. వీటన్నిటిలో మనం మెరుగవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ని మనం స్వీకరించినా స్వీకరించకపోయినా దాని సారాంశాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటికీ కట్టుబడి మనం ముందుకు నడుద్దామని ఆశిస్తున్నాం. ఇటువంటి మంచి కంటెంట్ కోసం ది కస్పా రిపోర్ట్ని ఫాలో అవ్వండి. మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. మంచి టాపిక్స్ని డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ.